నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. శాంతి భద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలు త్యాగం చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. ఆ అమరవీరుల స్ఫూర్తితో నేర రహిత సమాజ స్థాపనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా శనివారం కామారెడ్డి పోలీసులు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజంపేట మండలం పొందుర్తి బైపాస్ రహదారి వద్ద జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోలీస్ శాఖ సిబ్బందితో పాటు విద్యార్థులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. పొందుర్తి నుంచి కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియం వరకు 9 కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ కొనసాగింది. సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగా సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎస్పీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్యారెడ్డి, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రవాణా వెనకాల టైం పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ వారం రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వివిధ యాక్టివిటీస్ అన్ని చేయడం జరుగుతూ ఉంది. అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు కామారెడ్డి పోలీసులు, వాలంటీర్స్, కొంతమంది విద్యార్థులు, ఎన్సీసీ స్టూడెంట్స్ అందరూ కూడా 9 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని కూడా విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. మన కామారెడ్డి పొందుర్తి దగ్గర స్టార్ట్ మొదలు పెట్టుకొని ఇంకో ఎండ్ వరకు కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా కంప్లీట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కామారెడ్డి పోలీస్ తరఫున, తెలంగాణ పోలీస్ తరఫున ధన్యవాదాలు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నసరుల్లాబాద్ మండలంలో రైతులు నిరసన చేపట్టారు. రైస్ మిల్లర్లు తరుగు, తేమ పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పంట కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం బొమ్మందేపల్లి ఎక్స్ రోడ్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా వద్దకు చేరుకోవడంతో రైతులు ఎస్ఐ కాళ్లు పట్టుకున్నారు. మరో రైతు పెట్రోల్ పోసుకొని 6 కాలం కష్టపడి పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అలైట్మెంట్ వచ్చిన సుగుణ రైస్ మిల్ యాజమాన్యం తమ ధాన్యం కొనుగోలు చేయకపోగా ఇతర రైస్ మిల్ యజమానులకు ఫోన్లు చేసి రైతుల ధాన్యం కొనుగోలు చేయకూడదని సుగుణ రైస్ మిల్ యజమాని శ్రీధర్ చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చే వరకు ధర్నా ఆపమని భీష్మించుకొని కూర్చున్నారు. ఇంత మంచిగా వర్షాలు పడడం వల్ల కూడా మేము ఎంత ఇబ్బంది పడి అప్పుడే ఎండబెడుతున్నాము, అప్పుడే కుప్ప వేస్తున్నాము. ఈసారి వర్షాలు పడడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత మంచి మాలుని మేము కొనుగోలు చేయి అని చెప్పేసి అంతవరకు సమంజసము. మరి ఎట్లాంటి మాలు కావాలో మరి ఆయన చెప్తే మరి ఆయనని వండిస్తే
మరి మేమే ఇక మీ దాంట్లో వచ్చి అమలు పని చేస్తాం మరి ఇక లేకపోతే ఈరోజు రైతులను రైతులు పంట పండించి పని చేసి ఈ దాంట్లో అమలు చేయాలి మరి అంటే వారం రోజుల క్రితం నుంచి ధాన్యం కట్ చేస్తున్నాము ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము అప్పుడే కుప్ప వేయాలా అప్పుడే ఎండబెట్టాలా ఈసారి పాలు కొంచెం పోయినసారి కంటే బాగా ఇది లేదు అట్లాంటప్పుడు నాచుపల్లికి ఇచ్చారు నాచుపల్లి వాళ్ళు కొనుగోలు చేస్తారు అట్లనే సుగుణ రైస్ మిల్ కూడా అలాట్మెంట్ వచ్చింది ఆ సుగుణ రైస్ మిల్ శ్రీధర్ సేట్ ఏం చేస్తున్నాడంటే ధాన్యం బొమ్మందేపల్లి ధాన్యమే వద్దు మాకు ఆయన కొనుగోలు చేసి చెయ్యింది కాకుండా వేరే రైస్ మిల్లు కూడా ఫోన్ చేసి బొమ్మందేపల్లి రైస్ మిల్ ధాన్యాన్ని కొనుగోలు చేయొద్దు అని చెప్తున్నాడు ఇది ఎంతవరకు సమంజసం పోయినసారి 70 కిలోలే ఒక క్వింటాల్కి 70 కిలోల బియ్యం వెళ్తే నాకే దించుడు అని చెప్పేసి రోడ్డు మీద అడ్డం నిలబడి లారీలను దించుకున్నాడు మరి ఈసారి ఎందుకు తీసుకుంటున్నాడు అప్పుడు మేము కటింగ్ చేసినప్పటికి కూడా మేము రైతులము మాకు ఉత్సాహంగా చాలా మంచి ఎక్కువ వండినాయి అని చెప్పేసి ఒప్పుకున్నాము కటింగ్ చేసిన లారీకి ఇన్ని క్వింటాలను కటింగ్ చేస్తే కూడా ఒప్పుకున్నాం మరి ఈసారి కూడా ఈసారి లాస్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవాలి కదా నాకు అర్థం చెప్పేసి ఎంతవరకు సమంజసం రైతులు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ వచ్చింది రాక కాదు వచ్చినా కానీ నేను కొనను బొమ్మని చెప్పి మాలే అర్థం అని చెప్పేసి ఇంతవరకు సమంజసం ఆయన కొనుగోలు చేసేది కాకుండా మళ్ళీ వేరే రైస్ మిల్ ఫోన్ చేసి ఆ బొమ్మదేపల్లి మాల్ కొనొద్దని ఎటు పోవాలి రైతులు మేము వర్షాలతో ఇబ్బంది పడుతున్నాం ఈసారి రైతులు లాస్ ఉన్నారు ఇట్లా కొనుగోలు చేయకపోతే మేము ఎటు పోవాలా ఈ రోజు మేము శ్రీధర్ సేట్ రైస్ మిల్ కొంటాడా లేదంటే శ్రీధర్ సేట్ రైస్ మిల్ సిజ్ చేయాలా లేకపోతే తాళం వేస్తే కలెక్టర్ మేడం వచ్చిందాక మేము లేచేది లేదు కలెక్టర్ మేడం వచ్చి ఆ మేడం గారు రైస్ మిల్ సిజ్ చేస్తారా లేకపోతే మాకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు నువ్వు మాసి వాళ్ళ రైస్ మిల్ పెట్టి మాకే ఇబ్బంది పెడతావు నువ్వు ఎట్లా నడిపిస్తావు నువ్వు మమ్మల్ని కాదని చెప్పేసి నువ్వు రైస్ మిల్ నడిపించగలుగుతావా మేము డిమాండ్ కాదు మేము రైతుల రైతుల తరఫున మేము మాట్లాడుతున్నాం ఈరోజు ఈ ధర్నా చేపట్టిన రైతులందరికీ మీ మీడియా ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపు మాకు రైతుల పక్షాన మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మీకు కృతజ్ఞత తెలుపుతున్నాం పశువులకు గాలికొంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరని పశు వైద్య అధికారులు తెలిపారు ఆవులు గేదెలు ఎద్దులు వంటి పశువులు గాలికొంటు వ్యాధి ప్రభావానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు ముందు జాగ్రత్తగా పశువులకు టీకాలు వేయించాలని సూచించారు ఇందల్వాయి మండలం గౌరారంలో పశు సంవర్ధక అధికారి రోహిత్ రెడ్డి పశువులకు గాలికొంటు టీకాలు వేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలికొంటు వ్యాధి వైరస్ పశువులకు సోకుతుందన్నారు ఈ వ్యాధి పశువులకు సోకడం వల్ల పశువుల్లో ఉత్పాదక శక్తి పునరుత్పత్తి శక్తి సామర్థ్యం తగ్గుతుందన్నారు ఈ వ్యాధి సంభవిస్తే పాడి రైతులకు ఆర్థికంగా ఎక్కువ నష్టం సంభవిస్తుందన్నారు అందువల్ల 4 నెలల వయసు దాటిన దూడలకు పశువులకు ఏడాదికి 2 సార్లు వ్యాధి నిరోధక టీకాలు ఖచ్చితంగా వేయించాలని సూచించారు ఇందల్వాయి మండలం గౌరారం గ్రామంలో డాక్టర్ గంగాప్రసాద్ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది పశువులకు గేదెలకు ఆవులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని ఏర్పాటు చేసినారు సో గ్రామంలోని పశువులన్నిటికీ తప్పకుండా గేదెలకు ఆవులకు టీకాలు వేయించుకోవాల్సిందిగా రైతాంగానికి సూచిస్తున్నా ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి కలుషితమైన నీరు దాన వాతావరణ మార్పుల వల్ల వస్తుంది ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 2030 సంవత్సరం వరకు మన దేశం నుండి ఈ గాలికుంటు వ్యాధి లేకుండా చేయడానికి సంవత్సరానికి 2 సార్లు పశువులన్నిటికీ టీకాలు వేస్తుంది ఇట్లా సంవత్సరానికి 2 సార్లు టీకాలు వేస్తే ఈ పశువులలో గాలికుంటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అప్పుడు గాలికుంటు వ్యాధి రాదు గాలికుంటు వ్యాధి రాకుంటే మన పాల ఉత్పత్తికి మన పశు మాంసాలకు విదేశాలకు ఎగుమతి చేయడానికి మంచి అవకాశాలు ఉంటాయి రైతుకు లాభదాయకంగా ఉంటుంది ఒకవేళ ఈ గాలికుంటు టీకా వేయించకుంటే వేయించని వాటికి గాలి వస్తుంది గాలి వస్తే మీకు అందరికీ తెలుసు కాళ్ళ డెక్కల మధ్యలో పుండ్లు అవుతాయి అండ్ విపరీతమైన జ్వరంతో బాధపడుతుంది నోట్లే కూడా పుండ్లు అవుతాయి నోట్ల పుండ్లు అయితే మేత మేయలేదు నీరస పడిపోతుంది జ్వరం వచ్చినప్పుడు 2-3 రోజులలో ఇంకా వేరే వ్యాధులకు గురై పాల ఉత్పత్తి తగ్గిపోతుంది అలాగే చూడి పశువులు ఉంటే అపార్షన్ అవుతాయి లేక ఆ గాలి పోసిన పశువు పాలను దూడలు తాగితే ఇటువంటి దూడలు తాగితే దూడలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గాలి పోసిన పశువుల వలన రైతుకు చాలా ఇబ్బంది ఉంటుంది రైతుకు చాలా నష్టం కలుగుతుంది కాబట్టి రైతులు తప్పకుండా గ్రామంలోని పశువులన్నిటికీ టీకాలు వేయించవలసిందిగా సూచిస్తున్నాను మా సిబ్బందికి కూడా పొద్దున్నే వచ్చి మొత్తం గ్రామం అంతా కవర్ చేసి తప్పకుండా టీకాలు వేసినట్లు తెలిసింది రికార్డులు పరిశీలిస్తే నాకు అర్థమైంది
ఇంకెవరన్నా మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా టీకాలు వేయించుకోవాలా. ఈ విధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ గాలికుంటు వ్యాధి రాకుండా ఇబ్బంది వచ్చినప్పుడు తప్పకుండా పశువులన్నింటికి టీకాలు వేయించుకొని మీ పశువులను కాపాడుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. పెద్దలైతే సార్ లింగం ఇంకా అది దాంట్లో బాగా సపోర్ట్ పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు ప్రజాప్రతినిధులు, పోలీసులు ఘన నివాళులర్పించారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సందర్భంగా అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పించారు. పలు మండల కేంద్రాల్లో స్థానిక ప్రజలతో కలిసి పోలీసులు సైకిల్ మరియు బైక్ ర్యాలీలు చేపట్టారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసు సేవలు మరవలేనివన్నారు. శాంతి భద్రతల కోసం పోలీసులు నిరంతరం నిర్విరామంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దేశమంతా ప్రజలు కుటుంబ సభ్యులతో పండుగలు జరుపుకుంటున్న సమయంలోనూ పోలీసులు విధుల్లో నిమగ్నమై ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ కమమరేషన్ డే సందర్భంగా గోదాన్ డివిజన్లో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆచన్పల్లి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో పోలీసులు మరియు ప్రజలందరూ కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు. విజయవంతంగా ఆచన్పల్లి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేసి ఒక సంఘీభావం తెలిపినాము. ఇదే విధంగా ఈ నెల 28లో గోదాన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రక్తదానం కూడా ఉన్నది. ఆ కార్యక్రమం కూడా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా రక్తదానం ఇవ్వాలని, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి.
కళాశాలలే కేంద్రంగా మాదక ద్రవ్యాలు గంజాయి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. సకాలంలో ఫీజులు అందక పలు ప్రైవేటు కళాశాలలు మూసివేస్తున్న ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడమే రేవంత్ సర్కార్కు విద్యారంగంపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న 8,900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కామారెడ్డి కొత్త బస్టాండ్ నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. విద్యార్థులకు రావాల్సిన 8,900 కోట్ల ఫీజులను పెండింగ్ లో పెట్టిందన్నారు. పేద, బడుగు, బలహీన, దళిత, గిరిజన విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రపూరిత చర్య రేవంత్ సర్కార్ చేస్తోందని చెప్పారు. బడుగు, బలహీన విద్యార్థులు విద్యావంతులై సమస్యల పట్ల, నాణ్యమైన విద్య పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని ఎక్కడికక్కడ అంచువేస్తూ విద్యారంగాన్ని అధోపాతాళానికి నెట్టివేస్తున్నారని పేర్కొన్నారు. బ్రైట్నెస్ మంచి బాగా వస్తుంది. అందరు బ్రైట్నెస్ మంచి బాగా వస్తుంది. అందరు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.